బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరీ సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతలోని కథలు ఏవైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి పొందుటకు ఉపయోగపడుతూ ఉంటాయో వాటిని మనం సంక్షిప్తంగా అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. దీని యొక్క విలువను, శిక్షణను నేర్చుకుంటూ ఉంటే మన యొక్క జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. వైదిక సాహిత్యంలో ఇలాంటి చరిత్రకెక్కినటువంటి ఎన్నో దివ్య జ్ఞానంతో పాటు ప్రచారంలో ప్రసిద్ధి చెంది ఉన్నాయి. వీటినన్నిటినీ కూడా మనము చక్కగా నేర్చుకుంటూ ఉందాము అంటూ ఇక్కడ ఈరోజు 542 లైవ్ ఎపిసోడులో వృత్తాసురుని యొక్క జన్మ గాథ, విజయగాథ, భక్తి యొక్క విశిష్టత ఈరోజు మనం చర్చించుకుందాము అంటున్నారు అనంతభాయ్. వృత్తాసురుడు అనేటువంటి పేరు గల రాక్షసుడికి సంబంధించిన ఈ కథ, ఈ యొక్క భూమికను నిభాయించినటువంటి వృత్తాసురుడు వాస్తవంగా చాలా ఉన్నతమైన భక్తి యోగి కూడా. ఆయన స్వర్గానికి రాజైన ఇంద్రుడితోటి యుద్ధం చేసి విజయాన్ని పొందాడు. విజయం పొందుటకు, ఇంద్రుడితోటి యుద్ధం చేయుటకు ఒక యజ్ఞాన్ని తయారు చేశాడు. అనుకున్న వృత్తాసురుడు చాలా శక్తిశాలి ఆత్మ. ఆయన ప్రతి చోట కూడా భయాన్ని వ్యాపింపజేశాడు. త్రిలోకాలలో, ముల్లోకాలలో స్వయం దేవతలకు మరి యుద్ధాన్ని ఆహ్వానించి దేవతల యొక్క సైన్యంతో యుద్ధంలో ముఖ్యుడుగా ఉన్నాడు. ఇక్కడ హాలిక, వృత్తాసురుడు మొదలైన వాళ్ళందరూ కూడా గౌరవశాలిగా ఉన్నవాళ్లే. కానీ ఒక యోధుడు రూపంలో తన అపారమైన శక్తి అనేది ఏమీ లేదు. కానీ ఈయన యొక్క ఆధ్యాత్మిక మహానతలో స్థిరంగా ఉన్నాడు. ఇకపోతే ఇక్కడ వృత్తాసురుని యొక్క కథ. ఒకానొక సమయంలో దేవరాజు ఇంద్రుడు సభలో సంగీతం, వాయిద్యంలో, అప్సరసుల యొక్క వినోదాల్లో మంచి సుందరమైనటువంటి అందమైన కార్యక్రమం నడుస్తూ ఉంది. ఆ కార్యక్రమం మధ్యలో దేవగురు బృహస్పతి చేరుకున్నారు. ఇంద్రుడు ఆలోచిస్తూ మంచి సంగీతం యొక్క కచేరీ, డాన్స్, గానా, భజన నడుస్తూ ఉంది. ఇక మధ్యలో లేచి ఇక గురువు గారికి గౌరవించడం ఎందుకు అంటూ ఈ యొక్క కార్యక్రమం అంతరాయం కలుగుతుంది అంటూ ఆయన లెగవలేదు. ఈ విషయాన్ని చూసినటువంటి గురువు గారికి అంటే బృహస్పతికి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇది ఆలోచించినటువంటి ఇంద్రుడు చూసేటప్పటికీ చూస్తూ కూడా గురువు గారిని చూడనట్టుగా వేరే వైపు చూశాడు. ఇది నాటకీయంగా కావాలనే గురువు గారిని చూడనట్టు నటించాడు అని గురువు గారికి అర్థమైపోయింది, బృహస్పతికి అర్థమైపోయింది. ఇంద్రుడి యొక్క ఈ వ్యవహారానికి కారణము వల్లనే గురువు గారు కోపించుకొని దేవతల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ విషయం దైత్యులకు తెలిసిపోయింది, అంటే రాక్షసులకు తెలిసిపోయింది. దేవతల యొక్క గురువు వాళ్ళతోటి అడిగి వెళ్ళిపోయాడు. కానీ దైత్యులందరూ కూడా దేవతలపైన ఆక్రమణ చేశారు. దేవతలకు పరాజయం అనేది కలిగింది. ఇక స్వర్గాన్ని వాళ్ళు లాగేసుకోవటం జరిగింది. దేవతల ద్వారా బ్రహ్మదేవుడును ఈ విషయం తెలిసింది. బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన చేశారు ఎవరు, దేవతలందరూ కూడా.
అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, గురువు లేకుండా దేవతలు అనాథలైపోయారు. ఇక నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అనగానే బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళినటువంటి దేవతలు చాలా ప్రయాసపడి ప్రార్థించి దీనికి తరుణోపాయము చెప్పమన్నారు. అప్పుడు బ్రహ్మగారు కోప్పడుతూ మాట్లాడుతూ, నువ్వు చాలా తప్పు పని చేశావు. గురువును అసంతృప్తి పరిచి ఆయనకు కోపం కలిగేటట్టు చేస్తే అది అన్నిటికంటే గొప్ప అపరాధము. ఇప్పటికిప్పుడే నీకు గురువు లభించడు. నీవు విశ్వరూప విద్యలో దేవగురువుని బృహస్పతి సమానమైన వాడు, ఆయన నువ్వు గురువుగా చేసుకో అని అన్నాడు. అప్పుడు అయితే ఆయన మాత తల్లి అసురీ వంశావళి. అప్పుడప్పుడు అసురుల యొక్క పక్షపాతం కూడా వహిస్తూ ఉంటాడు. ఇది నువ్వు చూసి చూడనట్టు నడుస్తూ ఉంటే నీకు మంచి పని జరుగుతూ ఉంటుంది, నీ పని పూర్తవుతుంది అని అన్నాడు. ఈ సూత్రం మన యొక్క జీవితంలో కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరైతే గుణాలు శక్తులు ఉన్నప్పటికీ గురువుని అగౌరవపరిస్తే వారికి కలిగేది నష్టమే. ఒకరి యొక్క దోషాలను ఒకళ్ళు పంచుకుంటూ నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంటుంది. ఇది మీ జీవితంలో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. దేవతల యొక్క గురువు బృహస్పతిని కోల్పోయిన కారణం వల్ల వాళ్ళు పరాజయం పొందారు. ఇక మళ్ళీ దేవతలకి స్వర్గ ప్రాప్తి పునః ఎలా లభించిందో ఇక్కడ తెలుసుకుందాం. దేవతలు విశ్వరూపను గురువుగా తయారు చేసుకున్నారు, నియమించుకున్నారు. విశ్వరూప ఇంద్రుడి చేత నారాయణ కవచం యొక్క అనుష్ఠానం చేయిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవాసుర సంగ్రామం జరిగింది. నారాయణ కవచం కారణం వల్ల దేవతలకు విజయం ప్రాప్తించింది. స్వర్గరాజ్యం మరలా ఇంద్రుడు హస్తగతమైనది. ఇప్పుడు ఇంద్రుడి యొక్క రాజ్యం సురక్షితంగా ఉండుట కొరకు యజ్ఞం చేస్తూ ఉన్నాడు వారి యొక్క గురువు విశ్వరూప. యజ్ఞం యొక్క సమయంలో ఇంద్రుడు చూస్తూ ఉంటే గురువు విశ్వరూప బాహ్య రూపంలో దేవతల పక్షంలో ఉన్న వీరికి ఆహుతి ఇస్తూ ఉన్న ఇండైరెక్ట్గా అసురుల పక్షంలో ఆయన ఉండనే ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడికి కోపం వచ్చింది. ఇక తన యొక్క వజ్రాయుధాన్ని తీసి విశ్వరూప యొక్క తలను నరికేశాడు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో విశ్వరూప తండ్రి ద్వారా ఇంద్రుడు చనిపోవటానికి ఒక యజ్ఞం ప్రారంభించాడు. కోరికతోటి అనుష్ఠానం చేశాడు. విశ్వరూప చనిపోవటంతో ఈయన యొక్క తండ్రి త్వష్ట క్రోధితుడై ఇంద్రుణ్ణి చంపటం కోసం అనుష్ఠానం చేయనారంభించాడు. ఈ యొక్క సంకల్పంతో హవన్ నుండి ఒక పుత్రుడు ఇంద్రుణ్ణి చంపటానికి అంటూ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తే, అయితే అశుద్ధమైన కారణం వల్ల ఈ యొక్క యజ్ఞంలో అశుద్ధత్వ కారణం వల్ల యజ్ఞం నుండి ఒక పుత్రుడైతే వచ్చాడు. కానీ అతను ఇంద్రుణ్ణి చంపడం కోసం కాదు, ఇంద్రుడి చేత చంపబడటం కోసం. ఇక్కడ ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కర్మకాండ అనేది విషయం చాలా కఠినమైనది, కానీ భక్తిలో తేలిక అంటారు. భక్తిలోనే చేసేటప్పుడు ఏదన్నా అలజడి గడబిడ జరిగిందనుకో, భక్తి చేస్తూ చేస్తూ ఏదైనా పొరపాటు జరిగినా భగవంతుడు దాన్ని సంభాళిస్తాడు. కానీ కర్మకాండలో గడబిడ జరిగితే మాత్రం బాధ్యులు మనమే అవుతాము అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఇకపోతే
యజ్ఞంలో ఉత్పన్నమైనటువంటి త్వష్ట యొక్క పుత్రుడు లోకాలన్నింటినీ కూడా తన విశాలమైన శరీరంలో పూర్తిగా ముడుచుకున్నాడు, చుట్టేశాడు అన్నమాట. శరీరం లోపలికి సమస్త లోకాలను చుట్టేశాడు. అందుకనే అతనికి వృత్తాసురుడు అనే పేరు వచ్చింది. ఎప్పుడైతే వృత్తాసురుడు హూంకరిస్తూ దేవతలందరిపైన విరుచుకుపడ్డాడు. దేవతలు యొక్క ఆయుధాలను ప్రయోగించినప్పటికీ కూడా ఈ వృత్తాసురుడు ఆ ఆయుధాలను పట్టుకొని ముక్కలు ముక్కలు చేసి తినేశాడు. అప్పుడు దేవతలు భయపడి తమ యొక్క వాహనాలు మరి ఆయుధాలను ఎరక్కొట్టి తినేయటం తోటి ఇక ఇతన్ని చంపేది ఎవరు అని అనుకున్నాడు. దేవతలు అక్కడి నుండి పారిపోయారు. భగవంతుణ్ణి స్మృతి చేస్తూ తప్పించుకుంటూ ఉన్నాడు ఆ వృత్తాసురుడి నుండి. భగవంతుడి ద్వారా వృత్తాసురుణ్ణి చంపడానికి ఉపాయం ఎలా లభించింది దేవతలకు అంటే, శ్రీ పరమాత్మ భగవాన్ ప్రత్యక్షమయ్యి చెప్పాడు, ఇంద్ర, నేను నీకు ఉపాయం అయితే చెప్తాను, కానీ అది చాలా కఠినమైంది. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, హే ప్రభు, మీరు ఉపాయం చెప్పండి, దాన్ని చేసేటువంటి పని నేను చూస్తాను జరిగేట్టుగా అని అన్నాడు. వెంటనే భగవంతుడు చెప్తూ, దదీచి ఋషి యొక్క ఎముకతోటి తయారైన వజ్రాయుధం నువ్వు తయారు చేసుకుంటే దీనితో వృత్తాసురుడు సంహరించబడతాడు అన్నాడు. కానీ దదీచి ఋషి జీవించి ఉన్నాడు. ఎప్పుడైనా సరే ఎముకలు చనిపోయిన తర్వాతనేగా, శరీరత్యాగం చేసిన తర్వాతేగా లభించేది అన్నాడు. వెంటనే ఇంద్రుడు అన్నాడు, హే భగవాన్, మీరు ఉపాయమైతే నాకు చెప్పారు, ఇక నేను దదీచి ఋషిని ఎముకలు అడగటం, యాచించటం అనేది ప్రయత్నం చేస్తాను, అది నా మీద వదిలిపెట్టండి అని అన్నాడు. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇంద్రుడు దదీచి ఋషి దగ్గరికి చేరుకున్నాడు. నమస్కారం చేస్తూ చెప్పాడు, మహారాజా, మాకు మీ యొక్క ఎముకలు కావాలి అని. వెంటనే దదీచి ఋషి అన్నాడు, ఇంద్ర, నువ్వు ఏమీ ఆలోచించవా? అసలు ఏ వ్యక్తి అయినా జీవించి ఉన్నప్పుడు ఎముకలు ఎలా ఇస్తారు? భగవంతుడు అడిగినా కూడా ఇవ్వటానికి నిరాకరిస్తారు కదా. ఇది నీ ఆలోచన తట్టలేదా, నీకు ఈ ఆలోచన అని అన్నాడు. ఇక తర్వాత ఇంద్రుడు అన్నాడు, నాకు తెలుసు, కానీ ఇది అనుచితము, ఈ విధంగా మీ ఎముకలు అడగటం అనుచితమే. కానీ సమస్య ఇక్కడ ఎంత గంభీరంగా ఉన్నది అంటే, దానివల్ల నేను అడగటం తప్పనిసరి అయినది. మీరు మీ ఎముకలు ఇచ్చినట్లయితే సమస్త దేవతల యొక్క ప్రాణాలను రక్షించబడతాయి అని అన్నాడు. దదీచి ఋషి భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ యోగా స్టేజ్ తోటి తన శరీరాన్ని త్యాగం చేశాడు. దాని తర్వాత ఇంద్రుడు దదీచి ఋషి యొక్క వెన్నుపూసను, ఎముకల్ని వజ్రాయుధంగా తయారు చేసుకున్నారు. ఇంకా ఇంద్రుడికి వజ్రాయుధం లభించింది. ఈ విధంగా ఇంకా ఇంద్రుడికి మరియు వృత్తాసురుడికి మధ్యన యుద్ధం. ఎలా ఇంద్రుడికి విజయం లభించింది, వృత్తాసురుడు ఎలా మరణించారు అని ఈ యొక్క సన్నివేశం ద్వారా మనం తెలుసుకుందాం. వజ్రాయుధం ప్రాప్తించిన తర్వాత దేవాసురుల సంగ్రామం స్టార్ట్ అయింది. వృత్తాసురుడితో పాటు ఎంతమంది అయితే అసురులు ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క వజ్రాయుధం చూసి ఆరంభించారు, పారిపోవటం ఆరంభించారు. ఇక వృత్తాసురుడు చాలా ఝుంకరించి ఇంద్రుడి వైపుకు రావటం జరిగింది. అంటే అసురుల యొక్క సైన్యం పారిపోయింది, కానీ వృత్తాసురుడు పారిపోలేదు.
ఇంద్రుడు వైపు రానారంభించాడు. ఇంద్రుడు తన యొక్క గదను ప్రయోగించాడు. వృత్తాసురుడు ఆయన ఎడం చేత్తోటి ఆ గదను ఇస్త్రీ ఇంద్రుడి యొక్క ఐరావతం యొక్క అంటే ఐరావతం యొక్క మస్తకం పైన గుద్దాడు, విసిరేశాడు. దానితోటి ఐరావతం యొక్క మస్తకం కాస్త పగిలిపోయింది. ఈ యొక్క సమయంలోనే మరి తన చేతిలో వజ్రాయుధం ఉంది. దదీచి ఋషి ఇచ్చినటువంటి ఎముకలతోటి తయారైన ఆయుధం. దానితోటి కూడా రాక్షసుల సైన్యం భయపడింది, కానీ వృత్తాసురుడు భయపడలేదు. ఈ గదలాగా ఈ ఎముకలు తోటి తయారైన వజ్రాయుధం కూడా అయిపోతే ఇక నాకు దదీచి ఋషి యొక్క త్యాగము తపస్సుకు విలువ లేకుండా పోతుంది, ఆయన ఇచ్చిన దానానికి మహిమ లేకుండా పోతుంది అని ఆలోచిస్తూ వ్యర్థమైపోతుందేమో అని ఆలోచించనారంభించాడు ఇంద్రుడు. వృత్తాసురుడికి అంటున్నాడు అప్పుడు వెంటనే, ఇంద్ర, నీవు వజ్రాయుధాన్ని ఎందుకు ఉపయోగించటం లేదు అని. ఇది కూడా గదలాగే వ్యర్థమైపోతుంది అని ఆలోచించకు. ఈ వజ్రాయుధంలో ముగ్గురు యొక్క శక్తులు ఉన్నాయి ఇందుట్లో. ఒకటి నారాయణుడు పరమాత్మ యొక్క శక్తి, 2 దదీచి ఋషి యొక్క తపస్యా శక్తి, 3 ఇంద్రుడి యొక్క ప్రారబ్ధం. ఈ 3 ఇందుట్లో మిళితమై ఉన్నాయి. నువ్వు నా పైన దీన్ని ప్రయోగించు, తప్పకుండా నీ యొక్క సఫలత అనేది నీకు లభిస్తూ ఉంది అని చెప్పాడు. ఇంద్రుడు, నేనైతే 2 స్థితుల్లోనూ ప్రసన్నంగా ఉంటాను. నీకు విజయం లభించింది అన్నా నాకు సంతోషమే. అయినా నేను నా సోదరుడు యొక్క పగను తీర్చుకుంటాను. ఒకవేళ నేను పరాజితమైనా కూడా ఖుషీనే, సంతోషమే. ఎందుకంటే చనిపోయిన తర్వాత నాకు ఈ పాంచభౌతిక శరీరం నుండి పశు పక్షుల యొక్క బండారా అయిపోవటం కాకుండా నేను శరీరం వదిలేసి నా ఠాకూర్ అంటే భగవంతుని యొక్క ధామానికి వెళ్ళిపోతాను అని. ఇంద్రుడు ఈ మాట వినటంతో భయపడ్డాడు. వజ్రాయుధం యొక్క ప్రహారానికి కూడా ఈయన భయపడటం లేదే, తెలిసి కూడా ఇలా అంటున్నాడేంటి అనుకున్నాడు. అప్పుడు వృత్తాసురుడు అన్నాడు, ఎంతవరకైతే నీ వజ్రాయుధంతో నా మీద యుద్ధం చెయ్యవు, ప్రయోగించవు, అంతవరకు నేను నా స్వామిని ఠాకూర్ని ధ్యానం చేస్తూ ఉంటాను, నా భగవంతుడిని పరమాత్మ నేను ధ్యానం చేస్తూ ఉంటాను అని అన్నాడు. ఈ వృత్తాసురుడు కళ్ళు మూసుకొని భావ సమాధిలోకి చేరుకున్నాడు. భగవంతునితో వార్తాలాపం చేస్తూ ఉన్నాడు. హే ప్రభు, కొద్ది సమయం తర్వాత నేను ఈ శరీరం వదిలేసి మీ యొక్క చరణ కమలాల దగ్గరికి హాజరవుతాను. మీ యొక్క ధామంలోకి నేను రావాలి అనుకుంటూ ఉన్నాను. ఈ యుద్ధం యొక్క పరిణామం నాకు తెలుసు, ఏమవుతుందో రిజల్ట్ ఏమవుతుందో, ఎవరికి విజయం లభిస్తుందో నాకు తెలుసు అని ప్రార్థన చేస్తూ, ఈ యుద్ధంలో ఇంద్రుడికి విజయం తప్పదు, లభిస్తుంది, తప్పకుండా లభిస్తుంది, నాకు పరాజయం అవుతుంది అని ఇట్లా భావావేశంలో భగవంతుడితోటి వార్తాలాపం చేస్తూ ఉన్నాడు. ఇది కళ్ళు మూసుకొని ఒక రకంగా భావ సమాధి అని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక భగవంతుడు వెంటనే అన్నారు, నేను నా భక్తుడిని ఎప్పటికీ పరాజయితుడిని నేను కానివ్వను, నా భక్తుడికి ఓటమి అనేది ఉండదు. నువ్వు ఎలా ఓడిపోతావని ఎలా ఆలోచించావు, నీకు పరాజయం ఎందుకు లభిస్తుంది అని అన్నాడు. అప్పుడు వృత్తాసురుడు నవ్వుతూ, ప్రభు, నాకు తెలుసు విజయం ఎవరికి లభిస్తుంది అని. విజయం లభించిన వాళ్ళకి స్వర్గము, పరాజయం పొందినటువంటి వాళ్ళకి వైకుంఠం లభిస్తుంది. మరి భగవంతుడు తన భక్తుడికి కొంచెం వస్తువు ఇవ్వడు కదా. అంటే ఈ వృత్తాసుడి యొక్క దృష్టిలో
స్వర్గము వైకుంఠం కంటే తక్కువ అని. మరి భగవంతుణ్ణి జ్ఞాపకం చేస్తే వాళ్ళకు వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది కానీ స్వర్గ ప్రాప్త ఏంటి? నా భగవంతుడు నాకు తక్కువ ఇవ్వడు అని నాకు ఒక ప్రగాఢ విశ్వాసము నమ్మకం ఉంది అని అన్నాడు. నాకు అందుకే తెలుసు ఈ యుద్ధంలో నేను పరాజితుడినవుతాను అని. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తూ ఉంది అంటే భగవంతుడు భక్తులకి చాలా హయ్యెస్ట్ ప్రాప్తిని ఇస్తాడు అని. ఇక్కడ ఈ విషయాన్ని మనం ఇంకా రేపు వృత్తాసురుడు యొక్క మృత్యువు ఎలాగా ఆయన ప్రాప్తి పొందాడు అనేటువంటి విషయాన్ని రేపు మనం కొన్ని విషయాలు చర్చించుకుందాం. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.